నమస్తే గాయ్, స్వాగతం స్వాగతం స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్ అండ్ హెల్దీ. అండ్ ఇవాళ డైలీలో కొంచెం పొద్దున్న వీడియో ఉండే, పండుకున్నా. సో తీయలేకపోయినా, పొద్దున్న అనుకున్నా, ఇంట్లో కూడా లేకుండే. సో ఇప్పుడు మనం బాయ్స్ వచ్చారు, మన యూత్ బాయ్స్, వాళ్ళతో ఒక చిన్న ఫన్ సెగ్మెంట్స్ చూద్దామని ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసిన. మా మమ్మీ డాడీ ఎప్పుడో వచ్చి, మా మమ్మీ అయితే వంట చేస్తుంది, మా డాడీ అయితే మ్యాచ్ చూస్తుండు. మీకు సౌండ్ వస్తుండొచ్చు బ్యాక్గ్రౌండ్లో, కొంచెం అవాయిడ్ చేసిందని. ఓకే, మనం డైరెక్ట్ వెళ్ళిపోయాం మన వాళ్ళు. దిస్ ఇస్ గాయ్స్ బబ్లు, రోహిత్, నిఖిల్, ఏ సాయి. హాయ్ హాయ్ బేవర్స్ క్యాండిడేట్స్. అయితే ఇప్పుడు ముచ్చట ఏంటంటే, రోహిత్ ఇవన్నీ కాదు. రోహిత్ ఏంటంటే కంప్యూటర్ నేర్చుకుంటాను. రోహిత్ ఇటు చూడు. రోహిత్ ఒకసారి కంప్యూటర్ చెప్పు. కంప్యూటర్ స్పెల్లింగ్ వదిలేస్తా. కంప్యూటర్ స్పెల్లింగ్ కంప్యూటర్ అంట. డాడీ కంప్యూటర్ స్పెల్లింగ్ కంప్యూటర్ అంట. మా డాడీ చెప్తాడు కంప్యూటర్ స్పెల్లింగ్. అరే మా డాడీకి ఏ స్పెల్లింగ్ నాకు చెప్తాడు. చెప్పురా కంప్యూటర్ స్పెల్లింగ్ చెప్పురా. మా 10th పాస్ అయ్యాడని ఇంటర్ ఫెయిల్ అయ్యాడు అంతే. ఎడ పాస్ అయ్యాడు. అరే ఇంకేముందిరా సాయి? ఇంకా సాయి సాయి రోహిత్ ఇంకేముందిరా? ఇంటర్లో ఇంకోటి ఏముంది? వెళ్ళిపోయినాయా? రోహిత్ పాస్ అయినా ఏం చేస్తున్నాడు? నానాలు బట్ట నీకేం తెలుస్తుంది సాయి? అమ్మాయిల సారి తక్కువ ఉంటుంది. అరవై కావు స్టక్ అవుతుంది. చీరలు కూడా స్పాన్సర్ చేస్తారు. ట్రై టు బబ్లు. అరే ఒక దాన పుష్టంగా గల్లీలా ఆ టైంలో ఎగ్రేజ్ కొడతారు. రోహిత్ కంప్యూటర్ నేర్చుకున్నట. ఇగో కంప్యూటర్ వయసు అదే. ఇప్పుడు ఏంటి అది? ఏం సెంటర్ అది? శామ్ కోచింగ్ సెంటర్లో ఎట్లాగైనా ఒక ఎంత తీసుకుంటాడు రా పైసలు? ఇగో 4,000 తీసుకుంటాడు. ఆ 4,000 నాకు ఇచ్చేసి నేర్పిస్తా. నీకు ఏం కావాలంటే నేర్పిస్తా. అక్కలతో టైం పాస్ అవుతుంది. అందుకే పోయిండు. మనిషికి 1300 ఇచ్చినాం అనుకో, ముగ్గురం 10 రోజులు చెప్తాం, అయిపోతుంది. అరే నిఖిలాడు వద్దురా, నాకు 4,000 ఇచ్చేసి నేను చెప్తా. నువ్వు రాత్రి అమ్మాయి ఏం టార్చర్ పోతున్నావు కదా, నాకు పొద్దున చెప్పేసి. పొద్దున్న ఖాళీ ఉన్నాం మనం. తీసేసిరా మరి సిగ్గుసరాలు ఎవరా? మళ్ళీ పోతారా? ఏమో డీల్ మంచి లేదా? 40,000 ఇచ్చేయమంటున్నాడు. నేను చెప్తా అంటున్నాడు కంప్యూటర్ అని. మీ ఇష్టం అంటారు. రోహిత్ ఇమ్మంటావు? రోహిత్ చెప్పురా. రోహిత్ గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడే ఫ్రెష్గా, అంటే నిన్నటితో అంత అయిపోయింది. సో ఇవాళ పొద్దున లేచి గుడికి పోయి ఇప్పుడే టిఫిన్ చేసి ఇంటికి వచ్చిన. కానీ 5 రోజులు గుడికి పోలే కదా, మాల చేసినప్పటి నుంచి ఎట్లనో అనిపిస్తుండే. ఇప్పుడు మాత్రం ఒక మంచిగా ఒక ఫ్రెష్ వైబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే అమ్మవారిని చూసినాక మంచిగా అనిపించింది 5 రోజుల తర్వాత. అలంకరణ చాలా బాగా చేశారు. గుడి మొత్తం రెనోవేషన్ నడుస్తుంది. ఎందుకంటే దసరా వస్తుంది కదా, దసరా నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి
మొత్తం వైట్ పెయింట్ వేసారు, మొత్తం కలర్ వేస్తారు. సో అది మొత్తం కావాలి లేకపోయినా. ఇంకోటి ఇలా అందరు అడుగుతారు ఎందుకు చేసినావు అంటే అందరికి చెప్పి 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 ఇక ఇప్పుడు ఇంటికి వచ్చిన. మా అమ్మ అయితే జస్ట్ ఇప్పుడే పూజ చేసి, మా తమ్ముడు పూజ చేసి రెడీగా ఉన్నారు. మమ్మీ కూడా కొంచెం పూజ చేసుకుంటుంది. సో ఇప్పుడు వన్ టైం కూడా తెలియదు కానీ మనకు కూడా మధ్యాహ్నం మాతో ఒక ఆయన పిలిచిండు అంటారు భిక్షకి, కానీ నేను పోలేను. సో మనం ఇన్నే వస్తుంది. ఓకే, విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్నూన్. అక్కడ కవర్ చేస్తా. నిన్న మనంతో ఒకటి మన బాయ్స్తో ఒక చిన్న క్లిప్స్ తీసిన, అది ఒకసారి చూసుకోవాలి. ఓకే డన్. గణేష్ మహారాజ్ కి గుడ్ ఈవినింగ్ గాయ్స్. ఇప్పుడే లేచిన మ్యాచ్ చూస్తున్నా. ఇది బీజేఎంఎస్, మనం బీజేఎంఏ లేవదు. సో బీజేఎంఎస్ టోర్నమెంట్ అవుతుంది చూస్తున్నాం. సో విల్ విన్ ద మ్యాచ్, విన్ ద బీజేఎంఎస్. ఓకే, వీడు స్టార్, వాడు సాయి, వాడు ఉదయ్. ఆడే ఇస్తారు రా, ఇస్తారు ఆడే ఇస్తారు. నవ్వుతున్నావు ఏమ్రా? అయ్యా లడ్డు బాయ్తో అలాగుంటుంది. లడ్డు బాయ్ వీడుగా వీడు బియ్యం బుక్తాడు. వీడు స్టూపిడ్ ఫెల్లో బియ్యం బుక్కుడు అలాంటి ఏమంటారు వేరే కార్యక్రమాలు చేస్తుంటాడు. స్టూపిడ్ ఫెల్లో చెప్తే విన్నాడు. ఆడే బియ్యం బుక్కి సమ్ వెయిట్ లాస్ అయ్యండి, అయినా సిగ్గు చేయడం లేదు. అయితే తెలియదు రాబే మాకు, మన